అడిగారు. సో చాలా సంతోషమైన విషయం. జీసీటీఏ తెలంగాణ మొదటి ఫార్మేషన్ డే చాలా గ్రాండ్గా జరుపుకుంటుంది. అందుకు మీరందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఈ జీసీటీఏ ఫామ్ అవడానికి గురించి చాలా రీసెంట్గా ఒక 2 years క్రితమే ఉన్న ఒక స్ట్రక్చర్ అంటూ రీసెంట్గా ఏర్పరిచారు. దీని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి, అంటే ఎందుకు మనం ఈ జీసీటీఏ ఫామ్ చేసుకోవాల్సి వచ్చింది, దీని ఆశయాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు స్లైడ్ వేస్తున్నారు. దాని గురించి నేను ఒక్క చెప్పదలుచున్నాను. ఏంటంటే మన తెలంగాణ వాళ్ళందరికీ తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతిని మనం వేరే దేశంలో ఉన్నా సరే మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవడానికి ఈవెంట్స్ జరపడానికి కొరకు అందరూ ఒక తెలంగాణ సిన్సినాటి ఏరియాలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలని ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇది బేసికలీ నాన్ పొలిటికల్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రతి వాళ్ళు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు దీనికి ఆహ్వానితులే. ఎవ్రీబడి షుడ్ ఎంకరేజ్ అండ్ దే ఆర్ వెల్కమ్ టు జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ కాంట్రిబ్యూట్ దేర్ మైట్ టు enhance the culture of Telangana and keep up the heritage of Telangana. And also the association has decided to take up some activities, social activities, to participate in the local society where we are living in, and as well we want to participate in development activities in Telangana. So akkada Telangana Indialo ఉన్న తెలంగాణలో మరియు ఇక్కడ సిన్సినాటిలో ఉన్న చారిటబుల్ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు వీళ్ళు టేకప్ చేయదలుచుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం. దీనికి మీరందరూ సహాయపడాలి, వాలంటీర్ వర్క్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో స్ట్రక్చర్ ఫామ్ చేసినారు కాబట్టి వీళ్ళు దే హ్యావ్ ఫార్మ్డ్ అండ్ bylaws by which they want to govern this organization. So bylaws are there and they are available online, and basically they have formed into few structure లో ఎగ్జిక్యూటివ్ కొన్ని కమిటీస్ ఏర్పరచుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకటి, తర్వాత ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి ఎప్పటికప్పుడు అడాప్ కమిటీస్ ఏర్పాటు చేస్తూ కొన్ని బైలాస్ ఏర్పరచుకున్నారు. అవన్నీ ఆన్లైన్ ఉన్నవి. మీరు అందరూ దాన్ని ఒకసారి చూసి ఏమైనా చేంజెస్ ఉంటే సజెస్ట్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి మీరందరినీ నేను కోరుకుంటున్నాను. ఆన్లైన్ వీళ్ళు మెంబర్షిప్ ఫామ్ కూడా ఆన్లైన్ ఒకటి పెట్టారు. సో ఎవ్రీబడి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ సో దే కెన్ కాంటాక్ట్ యూ వెన్ దే ఆర్ ఆర్గనైజింగ్ ఎనీ ఈవెంట్. సో ప్లీజ్ అటెండ్. ఈ ఈవెంట్కి వచ్చిన ఇదే అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వచ్చిన ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ దర్ కాంటాక్ట్ నెంబర్, హౌ దే కెన్ బి కాంటాక్టెడ్ చెప్తే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ ఇన్ కండక్టింగ్ ఫ్యూచర్ ఈవెంట్స్. Yeah, online ఉన్న link, online there is a link wherein you can just write your name and number, and that will be getting to the GCTA. Or also there is one sign up sheet in front desk. So please provide your information. Yeah, goals and statement of purpose just now in the slide వేస్తలేరు. ఒకటి కమిటీ, కొత్త కమిటీ మెంబర్స్ని కుమారెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. హాయ్, వెల్కమ్ టు జీసీటీఏ. యాక్చువల్గా మనం మా టోటల్ జీసీటీఏకు 3 కమిటీస్ ఫామ్ చేసినాం అనమాట. ఒకటి కోర్ కమిటీ, తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, తర్వాత ట్రస్టీస్ అని. సో దట్ ఏంటంటే ఆపరేషనల్గా ఈజీ ఉండేందుకని మనం ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ కోర్ కమిటీ మెంబర్స్ని అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తాను. వీలైనంతవరకు ఒకసారి రండి. లక్ష్మీరెడ్డి గారు రండి. తర్వాత సప్నా ఉపాధ్యాయ అని ఉంది. యాక్చువల్గా వాళ్ళు కెనడా ట్రిప్లో ఉన్నారు అనమాట. వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిండ్రు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ లోపల వాళ్ళు యాక్టివ్గా మనకు కనబడతారనమాట. తర్వాత ప్రశాంతి, యాక్చువల్గా ప్రశాంతి అట్ ప్రజెంట్ ఇక్కడ లేరు. భాను వెంకటాపురం,
ప్రవీణ్ పాలేటి. ప్రవీణ్ పాలేటి. ఓకే. తర్వాత జ్యోత్స్న అని ప్రవీణ్ పాలేటి యాక్చువల్గా అనుకోకుంటే ఈరోజు అవైలబుల్ లేరన్నమాట. తర్వాత జ్యోత్స్న షీ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్, అందు గురించి రాలేకపోయినారు. కానీ యాక్టివ్గా ప్రతి ఈవెంట్కు మన ఈవెంట్లన్నిటికీ వస్తుందన్నమాట. తర్వాత కృష్ణ తాండ్రా. కృష్ణ తాండ్రా డేటన్లో ఉంటాడు. తర్వాత వెంకట్ చారి కూడా డేటన్లో ఉంటాడు. అమర్ రెడ్డి తర్వాత శ్రీనివాస్ ప్రదీప్ వీళ్ళు డేటన్లో ఉంటారు. కానీ ఈరోజు ఇంతవరకు అనుకోకుండా స్కెడ్యూల్ కన్ఫ్లిక్ట్తోనే రామని ముందే చెప్పారనమాట. మా టోటల్ కోర్ కమిటీ 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ మన జీసీటీఏ దానికి స్ట్రెంథెనింగ్కు, తర్వాత మన యాక్టివిటీస్ అన్నిటికీ వాలంటీరు, తర్వాత ఏ హెల్ప్ కావాలన్నా దాని గురించి